పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలం బీసీ హాస్టల్లో విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. 30 మంది విద్యార్థులతో క్యాంటీన్లో పనులు చేయించారు హాస్టల్ వార్డెన్. ఈ నేపథ్యంలో నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది కోట బీసీ హాస్టల్. విద్యార్థుల చేత పనులు చేయించడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. గతంలో పీటీ మాస్టర్ గుంజీలు తీయించడంతో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలం బీసీ హాస్టల్లో విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. 30 మంది విద్యార్థులతో క్యాంటీన్లో పనులు చేయించారు హాస్టల్ వార్డెన్. ఈ నేపథ్యంలో నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది కోట బీసీ హాస్టల్. విద్యార్థుల చేత పనులు చేయించడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. గతంలో పీటీ మాస్టర్ గుంజీలు తీయించడంతో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ని అడిగి తెలుసుకుందాం. లోకేష్, వార్డెన్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా? విద్యార్థులతోటి విజువల్స్ లో మనకి క్లియర్ గా కనిపిస్తోంది. చిన్న పిల్లలతోటి అలాంటి పనులు చేయించడం ఏంటి? అరుణ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు, భోజన వసతులు కూడా లేకపోవడంతో పాటు అధికారులు మమ్మల్ని ఏం ప్రశ్నిస్తారులే అనేటువంటి ఒక ధైర్యంతో ఆ సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి వార్డెన్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ విద్యార్థులతోనే వెట్టి చాకరీ చేసేటువంటి దుస్థితికి వచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇవాళ అందుకు తాజా పరిస్థితులకు అద్దం పట్టే విధంగా తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కోట మండలంలో ఉండేటువంటి బీసీ సంక్షేమ హాస్టల్లో దాదాపు 30 మంది విద్యార్థులతో అక్కడ ఉండేటువంటి హాస్టల్ క్యాంటీన్ లో కూరగాయలు కరిగించడం, అదేవిధంగా సామాన్లను క్లీన్ చేసేటువంటి పనులన్నీ కూడా వెట్టి చాకరీ చేపించేటువంటి ఘటనని కళ్ళారా చూస్తున్నాం. స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. దాదాపు విద్యార్థులు పూర్తి సమయాన్ని విద్యకు కేటాయించడం, అదే వారికి పౌష్టికాహారాన్ని అందించేటువంటి పనిలో ఉండాల్సినటువంటి వార్డెన్ కావచ్చు, లేదా ప్రిన్సిపల్ కావచ్చు, హాస్టల్ సిబ్బంది కావచ్చు, వాళ్ళ ద్వారానే వెట్టి చాకరీ చేయించుకోవడం అనేది దీనిపైన విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు, బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే సంక్షేమ హాస్టల్కి సంబంధించి గతంలో కూడా విద్యార్థులు తప్పు చేశారన్నటువంటి ఒక క్రమంలో 60 మంది విద్యార్థుల చేత గుంజీలు తీయించి వాళ్ళందరూ కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనటువంటి ఘటన కూడా ఇదే హాస్టల్లో జరిగింది. అయినప్పటికీ కూడా ఇటు హాస్టల్ సంబంధించినటువంటి అధికారులతో కావచ్చు, పీటీ మాస్టర్తో కావచ్చు, అదేవిధంగా ప్రిన్సిపల్, వార్డెన్ ఎవరిలో కూడా మార్పు రాకపోగా సంక్షేమానికి అంటే బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఇటు విద్యార్థి శాఖ మంత్రి కావచ్చు, ఎవరు కూడా దీనిపై స్పందించకపోవడంతో వాళ్ళ తీరు కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు ఈ విద్యార్థులతో